రైట్. ఈ సెషన్స్ ఎంత బాగా విని ఎంత బాగా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. పాత వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వినడం చాలా ముఖ్యం, నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్త వాళ్ళు కస్టమర్లు అయితే వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు విన్నా సరిపోతుంది. పాత వాళ్ళు అయితే మాత్రం చాలా చక్కటి నాలెడ్జ్ని తీసుకొని నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, నా మాట అందరికి వినపడుతుంది కదా? ఐఎమ్ ఆడిబుల్. మళ్ళీ మళ్ళీ ఎందుకంటారు, మిమ్మల్ని జస్ట్ యాక్టివ్ చేయడానికి. మీరందరూ ఎలా యాక్టివ్ ఉన్నారండి. రైట్, టుడేస్ అవర్ వెల్నెస్ స్పీకర్, అవర్ పెర్ల్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మాషెట్టి గారు ఫ్రమ్ వరంగల్. సో ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ స్టార్ట్ ద సెషన్. సార్ ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం, హార్ట్ సింబల్ ఇద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ వామ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు బాగున్నారా? కష్ట ఆఫ్ మేడం అవుతుంది. మేడం హ్యాపీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. మిగతా వాళ్ళు ఓకే, హ్యాపీగా నవ్వుతుండండి. ఓకే, మనం ఎంత హ్యాపీగా నవ్వుతుంటే మన ఆరోగ్యం కూడా అంత హ్యాపీగా ఉంటుంది. సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ గ్రాండ్ వెల్కమ్ అండి. సో ఆల్రెడీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ గ్రాండ్ వెల్కమ్. అండ్ డిస్ట్రిబ్యూటర్లకి, స్టార్ ర్యాంక్, బ్రాండ్ న్యూ స్టార్ ర్యాంక్ హోల్డర్స్ నుంచి అప్ టు ఎగ్జిక్యూటివ్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ వెల్కమ్. సో ఈరోజు మనకు ఒక వండర్ఫుల్ టాపిక్, హెల్త్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. సో ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా రకరకాల టాపిక్స్ వింటుంటాం. ఆ టాపిక్స్ అన్నీ కూడా దేనికి లింక్ అయి ఉంటాయంటే రెండింటికి బాగా లింక్ అయి ఉంటాయి. మీరు గమనించండి. ఒకటేమో హెల్త్కు లింక్ అయి ఉంటుంది, రెండేమో మనీకి లింక్ అయి ఉంటుంది. మీరు బాగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఫ్యామిలీని చూసుకోండి. అలా కొడుకుకు ఎన్ని కోట్లు ఉన్నాయి, కానీ హెల్త్ పరంగా కొన్ని సఫర్ అవుతున్నాడు. మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది. ఏంటిది? పునర్విక అని ఒక పాప గురించి, హెల్త్ గురించి హెల్ప్ చేయడానికి కొన్ని లక్షల మంది ముందుకు వస్తున్నారు. అవునా? ఆ పాపకి ఏంటిది సమస్య? ఎస్ఎంఈ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి. సో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల 16 కోట్లు కావాలంట. ఇప్పుడు ఆ పాపను కాపాడడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారండి? అంటే దేనికోసం కష్టపడుతున్నారు ఇప్పుడు? ఆ 16 కోట్ల కోసం కష్టపడుతున్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఆరోగ్యంగా ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్. అదేవిధంగా ఫైనాన్షియల్‌గా మనం సెట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకరి దగ్గరేమో డబ్బులున్నాయి, ఆరోగ్యం లేదు. ఒకరి దగ్గరేమో డబ్బులు లేవు, ఆరోగ్యం కోసం ఫైట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో మనం న్యూస్‌లు చూస్తున్నాం కదా. అంటే మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా మనం ఆరోగ్యంగా ఉండకపోతే ప్రయోజనం ఉందా? ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి ఒక వ్యక్తి చాలా కష్టపడి బాగా డబ్బు సంపాదించి ఒక బిజినెస్ చేస్తాడు. ఆ బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఏంటంటే రోజు తనకున్న హ్యాబిట్స్ వల్ల జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు పడడం. జంక్ ఫుడ్ అంటే ఎక్కువ సాల్ట్ అలవాటు పడడం, ఎక్కువ షుగర్ యూజ్ చేయడం, ఎక్కువ ఆయిల్ ఫుడ్లు తినడం. సో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఒక కేరింగ్ లేక బిజినెస్లో బాగా సెటిల్ అయ్యి కోట్లు సంపాదించిన వ్యక్తి ఆ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర అలర్ట్ లేకపోవడం. రెండవది ఏంటంటే ఆ టెన్షన్స్ ఎక్కువ అవ్వడము, స్ట్రెస్, మానసిక ఒత్తిడికి బాగా లోనవ్వడము, ఆ స్ట్రెస్ రోజు రోజుకు పెరగడం. అదేవిధంగా పొల్యూషన్, ఒక పొల్యూషన్ ఎఫెక్ట్ అవ్వడం, కంటిన్యూగా తన వర్క్ బయటనే ఉండడం. ఇట్లా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తనలో ఏమైందంటే ఒక అలసట మొదలైంది. ఒక అలసట మొదలైంది. ఎనర్జీ లెవెల్స్ లో అయిపోయినాయి. మనిషి మొత్తం వీక్ అయిపోయిండు. అట్లాంటి సిచ్యువేషన్‌లో ఆ వ్యక్తి హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ ఏం చెప్పిండంటే, "బాబు నీ శరీరంలో ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. లోపల మొత్తం టాక్సిన్స్ అనేటివి పెరిగిపోయినాయి. దానివల్ల నీకు ఇవన్నీ సమస్యలొస్తున్నాయి" అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి రియలైజ్ అయిన పాయింట్ ఏందంటే, ఇన్ని రోజులు నేను డబ్బు కోసం కష్టపడ్డాను. కానీ డబ్బు కోసం కష్టపడి నా ఆరోగ్యాన్ని నేను ఫోకస్ చేసుకోలేకపోయాను. సో సంపాదించిన డబ్బులన్నీ ఈరోజు తీసుకెళ్ళి మళ్ళీ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్‌లకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక రియలైజేషన్ అయ్యాడన్నట్టు. సో ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది? ఆరోగ్యాన్ని ఫోకస్ చేస్తూ ఆదాయం వైపు వెళ్ళాలి. కానీ ఆదాయం అనే దృష్టిలో పడి తన ఆరోగ్యాన్ని ఈరోజు కోల్పోయాడు. సో అట్లా సంపాదించిన డబ్బులన్నీ తీసుకుపోయి కోట్ల డబ్బులు హాస్పిటల్‌కి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ మన సమస్య అంటే డైలీ ఇక్కడ మన శరీరంలో జరిగే సమస్య ఏంటంటే శరీరంలో ఆక్సిడైజేషన్ అనేది పెరుగుతుంది. టాక్సిన్స్ అనేటివి పెరుగుతున్నాయి. దానివల్ల ఏమైతున్నాయి? సెల్స్ అనేటివి దెబ్బతింటున్నాయి. సెల్స్ అనేటివి దెబ్బతినడం వల్ల ఏమైతుంది? మనకు రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమైతుంది. మరి ఆక్సిడేషన్ అంటే ఏంటిది? ఆ! టాక్సిన్స్ అంటే ఏంటిది?
అనే టాపిక్ తోటి మనం ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మీరందరూ రెడీయా? ఆర్ యూ రెడీ? మీరందరూ రెడీ అంటే మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వీరజ మేడం, జానయ్య సార్, గణేష్ సార్, హేమలత మేడం, సుజాత మేడం, రిజ్వాన మేడం, శేషాద్రి గారు, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. సో ఒక చిన్న వీడియో తోటి, చిన్న అవేర్నెస్ తోటి మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఆక్సిజన్ ఏంటిది, లోపల ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. Healthy tissue cells. ఇది మన శరీరంలో ఉన్న కణం అండి, సెల్స్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. సో మరి ఆక్సిడేషన్ అనేది జరగడం వల్ల, టాక్సిన్స్ పెరగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక హెల్దీ సెల్, తెల్లగా మంచిగా కనబడుతుంది చూడడానికి కదా. సో ఒక హెల్దీ సెల్, ఆరోగ్యమైన కణం ఎలా ఉంది. సో ఆ హెల్దీ సెల్ అనేది లోపల ఆక్సిడేషన్ జరిగినప్పుడు అది ఎలా మారుతుంది అనేది చూడండి. Entering a tissue cell through the cell membrane. సో అది లోపలికి, కణం లోపలికి ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి. There are many elements in our body that comprise molecules. An electron from the outer bonding shell of one element forms. సో ఇక్కడ చూడండి, అవుటర్ నుంచి వచ్చిన ఒక ఎలక్ట్రాన్ రెండో ఎలక్ట్రాన్తో జతకట్టి అదొక కెమికల్ బాండ్గా ఎట్లయితే ఏర్పడుతుందో చూడండి. సో ఈ జంటగా ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ సమ్ టైమ్స్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు అది ఏం జరుగుతుందో అక్కడ చూడండి ఒకసారి. Forms a bond with the outer bonding second element, forming what is called a chemical bond. During oxidation, an electron can be knocked out of the chemical bond, resulting in a highly reactive free radical where an unshared electron occurs. Oxidation factors include poor diet, pollution, drugs, radiation, stress. సో ఇక్కడ చూడండి, ఆక్సిడైజేషన్ ఫ్యాక్టర్ ఏమని చెప్తున్నాడు? పూర్ డైట్ వల్ల కావచ్చు. అంటే ఇంతకుముందు మనం ఒక స్టోరీ అనుకున్నాం కదా. సో డైట్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కానీ, డ్రగ్స్ ఎఫెక్ట్ కానీ, రేడియేషన్ వల్ల కానీ. సో కంప్లీట్గా అన్ని రేడియేషన్ అయిపోయింది. 3G వచ్చింది, 4G వచ్చింది, 5G కూడా రాబోతుంది. సో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఇంజురీస్, ఇన్ఫెక్షన్స్. సో ఈ విధంగా ఇప్పుడు డిసీజ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే అన్నీ కూడా డిజార్డర్సే వస్తున్నాయి. అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పరిస్థితులు మనం ఎక్కడ చూసినా కూడా వింటున్నాం కదా. సో ఇక్కడ ఆక్సిడైజేషన్ అంటే ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఆక్సీకరణ చర్య జరిగి అది ఎట్లయితే ఒత్తిడికి గురవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాపిల్ కట్ చేసి పక్క పెడితే ఏమవుతుందండి? నల్లగా అవుతుంది. ఎక్కువసేపు పెడితే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అది అలా ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణ ఒత్తిడికి గురవుతుంది అన్నట్టు. సేమ్ అదే విధంగా ఒక ఇనుముని కూడా గాలిలో ఉంచినాం, ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అదే నూనె కూడా ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుంది? నూనె కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? అది ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణ చర్య జరిగి కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. Injury, aging, and infection. Disease risk include ఇంతకుముందు మనం ఎలక్ట్రాన్ని కోల్పోయింది మనం చూసాం కదా. అంటే ఇక్కడ రసాయన శాస్త్రంలో దాని అర్థం ఏంటంటే ఒక పదార్థం ఎలక్ట్రాన్లను కోల్పోతే దానిని ఆక్సిడైజేషన్ అంటారు. ఒక పదార్థం ఎలక్ట్రాన్లుగా కోల్పోతే దానిని ఆక్సిడైజేషన్ అంటారు. cancer, heart disease, arthritis, autoimmune disease, and over 90 other diseases. This free radical can capture electrons from normal healthy molecules and create free. సో ఇక్కడ ఫ్రీ రాడికల్స్ అంటే రాడికల్గా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటుంది అన్నట్టు. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటిది? మన బాడీలో ఉన్న శత్రువులు. సో ఈ వేస్ట్ అనేది శరీరంలోకి ఎంటర్ అయితే ఆ హెల్దీ సెల్స్ని అది ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది? Free radicals that damage the healthy molecules, such as molecules found in DNA. The damaged cell can release free radicals. ఏమైపోయింది? ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యి టోటల్గా ఆ కణాన్ని డ్యామేజ్ చేసింది. లెఫ్ట్ సైడ్లో ఉన్న కణాలు ఎట్లున్నాయి చూడండి, హెల్దీగా కనబడుతున్నాయి. మధ్యలో ఉన్న కణం ఏమైంది? రెడ్ కలర్లోకి మారింది.
అంటే స్టార్టింగ్లో హెల్దీగా ఉన్న కణాలు అదేమైంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది జరిగింది. ఆక్సిడేషన్ అంటున్నాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, యాపిల్ని కట్ చేసి పక్క పెడితే ఏమవుతుంది, సేమ్ అదే విధంగా మన బాడీలో కణాలు కూడా డ్యామేజ్కు గురవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, చుట్టూ కొన్ని కణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక డ్యామేజ్ అయిన కణం ఏం చేస్తుంది, ఆ పక్కకున్న కణాలను కూడా డ్యామేజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు లక్ష్యం పట్ల సీరియస్నెస్ ఉండి ఒక గోల్ గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ ఒక ఇద్దరు వ్యక్తులు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఒక పనిలేనోడు వచ్చి వాళ్ళిద్దరిని చెడగొడితే ఎట్లుంటుంది, సేమ్ అట్లా కూడా ఈ కణం ఈ చెడిపోయిన కణము మిగతా చుట్టుపక్కల ఉన్న కణాలని కూడా డ్యామేజ్ చేయడం అనేది మొదలు పెడుతుంది అన్నట్టు. and continue the effects of oxidative stress to surrounding cells. సో తన సరౌండింగ్ ఉన్న సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేయడానికి స్టార్ట్ అవుతుంది. To prevent or reverse these very destructive సో మరి ఇట్లా టూ మచ్గా శరీరంలో డ్యామేజ్ అనేది మొదలవుతుంది. సో మరి ఈ విధంగా డ్యామేజ్ అనేది ఆక్సిడేషన్ జరగడం వల్ల శరీరంలో ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది, అవునా? సో అదేవిధంగా ఇక్కడ టాక్సిన్స్ గురించి కూడా మనం అంటున్నాం. మరి టాక్సిన్స్ అంటే ఏంటి, టాక్సిన్స్ మన బాడీలో ఎలా ఏర్పడుతున్నాయి, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్తోనేనా లేకపోతే తినే విధానంతోనే ఏమైనా లింక్ ఉందా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మళ్ళీ అది ఏంటిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటిది, అది లోపలికి వేయడం వల్ల ఏమవుతుంది అనేది మళ్ళీ దాన్ని నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇప్పుడు మనం టాక్సిన్స్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18. ఈ మేడంకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి, ఎందుకంటే అర్థమయ్యేలా చెప్పడం, ఒక స్లైడ్ని తీసుకొని వీడియోలో దాన్ని అటాచ్ చేస్తూ ఈజీగా కంటికి కనబడేలాగా మనకు చూపిస్తూ మరీ చెప్తుంది కదా. ఇక్కడ చూడండి పిక్చర్స్ కూడా ఇచ్చింది. ఫస్ట్ పిక్చర్స్ ఏమున్నాయి, ఫ్రూట్స్. మనం పండ్లు తింటే డైజెషన్ అవ్వడానికి 3 గంటల సమయం పడితే అది కడుపులో 1 గంట సమయం పడుతుంది, చిన్న పేగులో 1 గంట సమయం పడుతుంది, పెద్ద పేగులో 1 గంట సమయం పడుతుంది. అదే రా వెజిటేబుల్స్ అయితే 6 గంటల సమయం పడితే అది కడుపులో 2 గంటల సమయం పడుతుంది, చిన్న పేగులో 2 గంటల సమయం పడుతుంది, పెద్ద పేగులో 2 గంటల సమయం పడుతుంది. అదే గ్రెయిన్స్, ధాన్యాలు కానీ పప్పులు, ఈ గోధుమలు, బ్రెడ్స్, ఇవన్నీ మనకు డైజెషన్ అవ్వడానికి దగ్గరగా 18 గంటల సమయం పడుతుందండి. 18 గంటల సమయం పడితే మనం ఏం చేస్తున్నాం అంటే అది ఎలా డైజెషన్ అవుతుంది, 6, 6, 6 కడుపులో, చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో 6 గంటలు డైజెషన్ టైం పడుతుంది. మనం అందరం ఏం చేస్తాం, సార్ నేను 3 పూటలు అన్నం తింటా అంటాం, లేకపోతే 2 పూటలు అన్నం 1 పూట చపాతీ అంటాం. సో ఇక్కడ చపాతీ వైట్ రైస్ వేరు కాదు, 2 ఒకటే, సేమ్ క్యాలరీస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్నింగ్ 10 o'clock మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామంటే 11, 12, 1 3 గంటల్లోనే మళ్ళీ లంచ్ చేస్తున్నాం కదా, 3, 4, 5 మళ్ళీ వెంటనే స్నాక్స్ 6, 7, 8 మళ్ళీ వెంటనే డిన్నర్. అంటే ఇక్కడ ఫుడ్కు మధ్యలో గ్యాప్ ఉండట్లే. ఇప్పుడు మన ఇంట్లో డస్ట్బిన్ ఉందండి, పొద్దుగాలు వస్తాడు ఆయన, ఎవరైనా డబ్ల్యూఎంసీ అయినా వస్తాడు, చెత్తబండి వస్తుంది, ఏ రోజు చెత్త ఆ రోజు పడేస్తున్నాం. అది పడేయకుండా 10 రోజులు అలాగే ఉంచితే ఏమవుతుంది, ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. సో నిల్వ ఉంటే సమస్య మొదలవుతుంది. సేమ్ అదే విధంగా మనం తీసుకుంటున్న ఆహారం శక్తిగా మారుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు కూడా ఫామ్ అవుతుంటాయి. ఆ వేస్ట్ అనేది కూడా ఏ రోజు ఆ రోజు బయటకు వెళ్ళాలి. ఆ వ్యర్థాలు, ఆ వేస్ట్నే టాక్సిన్స్ అంటాం. సో ఆ టాక్సిన్స్ అనేటి శరీరంలో ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే అది డిసీజ్గా మారుతుంది అన్నట్టు. ఒక రోగం పుట్టడానికి కారణం అదే. అంటే ఏ రోజు టాక్సిన్స్, ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు బయటకు వెళ్ళాలి. సో ఇక్కడ టాక్సిన్స్లో రకాలు ఉంటాయి. మనకేంటంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే టాక్సిన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విష పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ పక్కకు పెట్టినాం, తర్వాత అది ఏమైంది, పాసిపోయింది అంటాం. అంటే ఏంటిది అర్థం, బ్యాక్టీరియా ఫామ్ అయింది, అవునా. సో ఆ విధంగా డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుందంటే అలా టాక్సిన్స్ పేరుకుపోతున్నాయి అన్నట్టు. రెండవది పర్యావరణ టాక్సిన్స్, అంటే పొల్యూషన్ వల్ల గాలి కాలుష్యం అవుతుంది,
ప్లస్ రాసాయనిక అవశేషాల వల్ల సమస్యలు వస్తున్నాయి. 3 పురుగు మందులు, పంట పండించే దగ్గరనే రకరకాల పురుగు మందుల అవశేషాలు కలుపుతున్నారు. సో మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మీకు గుర్తుందో లేదో, ఒక పిల్లవాడికి హెల్త్ బాగాలేక చాలా వీక్ అయిపోయి ఫీవర్ వస్తే బయట ఫుడ్ తినడు, చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ, ఆ, స్కూల్కి వెళ్ళే ఒక చిన్న పిల్లవాడు, అలాంటి ఒక చిన్న పిల్లవాడికి హాస్పిటల్కి తీసుకెళ్తే కణాల టెస్ట్ చేపిస్తే తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలిందంట. అంటే చూడండి ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో కూడా మనం చెప్పలేకపోతున్నాం. సో దీనికి ఒక రీసెర్చ్డ్ పర్సన్ ఏం చెప్తున్నాడు అనేది మనం ఒక చిన్న వీడియో చూద్దాం. process. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పర్యావరణ టాక్సిన్స్, గాలి కాలుష్యం అవుతుంది, రాసాయనిక అవశేషాలు అవుతున్నాయి, పురుగు మందులు, పంట పండించే దగ్గరనే కూడా రకరకాల పురుగు మందుల అవశేషాలు కూడా జరుగుతున్నాయి. సో దానికి ఒక టిఆర్ఎస్ పార్టీ లీడరు, జలవనరుల శాఖ మంత్రి ప్రకాష్ గారు ఏం చెప్పారో చూద్దాం మనం. చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తున్నది. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న రెయిన్బో లాంటి హాస్పిటల్స్కి వెళ్తే పేడియాట్రిక్ ఆంకాలజీ వింగ్ ఉంది. అంటే 2 ఏళ్ల పిల్లలకు, 1 సంవత్సరం పిల్లలకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మామూలుగా క్యాన్సర్ రావడానికి ఒక 5-10 ఏళ్ళ ఇది కూడా టాక్సిన్స్ సంబంధించిందే, అందుకే పర్యావరణ టాక్సిన్స్ అంటున్నాం. సో ఇది కూడా టాక్సిన్స్ కి సంబంధించిందే. చరిత్ర ఉంటుంది. ఒక ఆరోగ్యంలో సెల్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అంటే కణాల యొక్క పూర్తి అవి పాడైపోవడం మొదలైన తర్వాత ఒక 10 సంవత్సరాలకు కానీ ల్యాబొరేటరీలో మనకి ఇది క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ అవశేషాలు ఉండడం వల్ల పుట్టే పిల్లలు కూడా క్యాన్సర్తో పుడుతున్నారు. అంటే మన ఆరోగ్యాలను పాడు చేసుకోవడం మన ఇష్టం, కానీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు. ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూమి మీద పుట్టే శిశువు ఆరోగ్యంతో పుట్టాలని కోరుకుంటాం. ఏ తల్లి కూడా తెలిసి బిడ్డకు విషం ఇయ్యదు. కానీ ఇక్కడ తల్లులకు ఏంటంటే అవగాహన లేక వాళ్ళు తినే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, వాళ్ళు తినే అన్నం కానీ వాటిలలో ఈ క్యాన్సర్ అవశేషాలు ఉన్నాయనే విషయం వారికి తెలియదు. ఇటీవల అమెరికాలో ఒక నగరంలో జరిగిన రీసెర్చ్లో 99% పిల్లలలో ఈ పురుగు మందుల యొక్క ఎఫెక్ట్ వారి రక్తంలో కనబడింది. 99% క్యాన్సర్ కణాలు ఏర్పడుతున్నాయని చిన్నపిల్ల పీడియాట్రిక్ హాస్పిటల్లో రీసెర్చ్ జరిగిందంట. అంటే ఎంత డేంజర్ జోన్ లో ఉందో చూడండి ఇప్పుడు అని చెప్పి పరిశోధనలో వచ్చింది. 110 మందిని పరీక్ష చేస్తే 99 మందికి ఆ క్యాన్సర్ కారకాలు వాళ్ళ రక్తంలో కనబడ్డాయి. అంటే అవి ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు తినే కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా వచ్చాయి. అదేవిధంగా ఈ పురుగు మందులను మనం పరిశీలించినట్టయితే మన భారతదేశంలో అమ్మే కలుపు మందు కానీ, పురుగు మందు కానీ, ఈ అన్నీ కూడా 90% క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, కార్సినోజెనిక్. గ్లైపోసెట్ ను మనం నిషేధించినా కూడా అది ఇంకో రూపంలో మళ్ళీ మన ముందుకు వచ్చింది. సో అలాంటి పురుగు మందుల అవశేషాలు పండించే పంట దగ్గరనే రకరకాల సమస్యలు అనేవి మనకు వస్తున్నాయి. సో మరి దాని నుంచి మనం ఇప్పుడు కాపాడుకోగలగాలంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ని మనం మార్చుకుంటున్నామా, అంటే మన డైట్ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నామా, మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా జాగ్రత్తలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సో మరి ఇదంతా కారణం ఏంది? ఇది కూడా టాక్సిన్స్ ని తయారు చేస్తుంది అన్నట్టు కదా. అంటే మనం తీసుకునే ఆహారం కూడా అది సరిగ్గా లేకపోతే అది కూడా బాడీలో టాక్సిన్స్ ని క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా. టాక్సిన్స్ పెరిగిపోతే ఏమవుతుంది, లోపల డిసీజ్ అనేది మొదలవుతుంది. గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది, జీర్ణం కావట్లేదంటే అక్కడ కూడా టాక్సిన్స్ ఏర్పడ్డాయి అన్నట్టే కదా. లివర్ పనిచేయట్లేదంటే సో మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనే క్లారిటీ మనకు ఉండాలి.
పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి ఒక్కొక్క సో టాక్సిన్స్ పోషక పేరుకుపోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయని ఏమవుతుంది అనేది చెప్పింది. సో మరి ఇప్పుడు ఆ టాక్సిన్స్ ఏ రోజు ఆ రోజు బయటికి వెళ్ళకుండా శరీరంలోనే నిల్వ ఉంటే అది ఒక డిసీజ్, ఒక రోగంగా ఎలా మారుతుంది అనేది విత్ వీడియో ద్వారా మనం చూద్దాం. పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం, దాన్నే ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. చూడండి, ఆ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళకుండా స్కిన్ లేయర్స్ లో వచ్చి నిల్వ ఉంటే ఏమవుతుంది, అది యాక్నేగా మారుతుంది, ఎగ్జిమాగా మారుతుంది, సోరియాసిస్ గా కూడా మారుతుంది. అంటే చాప పుట్టులాగా రాలడం, కంప్లీట్ గా స్కిన్ ర్యాషెస్ రావడం, లోపల ఇబ్బంది చేస్తుంటది అన్నట్టు. అదే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, అదే వేస్ట్ వచ్చేసి కిడ్నీలో ఫామ్ అయితే ఏమవుతుంది, కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, 8 mm స్టోన్ వచ్చింది, 10 mm స్టోన్ వచ్చింది, గాల్ బ్లాడర్లో స్టోన్లు వచ్చినాయి అని అంటుంటారు కదా. హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తున్నారు, ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు, అవునా. అంటే ఇక్కడ అర్థమైంది, టాక్సిన్స్, వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇక్కడ రాళ్ళు వస్తున్నాయి అన్నట్టు. దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్. ఇంటికి చుట్టాలు వస్తే గేట్ వేస్తే ఎట్లుంటుంది, అట్లా చూడండి, రక్తనాళాల్లో ఆ రక్తనాళాల గుండా గుండెకి వెళ్ళాల్సిన రక్తం వెళ్ళే క్రమంలో ఆ ఎల్లో కలర్లో వచ్చేదంతా కూడా వేస్ట్, టాక్సిన్స్. సో ఆ టాక్సిన్స్ అనేవి అక్కడ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగక అక్కడ స్ట్రక్ అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటారు, బ్లాక్స్ వచ్చినాయి, స్టంట్ వేయాలంటున్నారు. స్టంట్ అంటే ఏంటంటే దాన్ని కొట్టేసి దాని దారి గుండా గుండెకి వెళ్ళాల్సిన రక్తం వెళ్ళేలాగా చేస్తుంటారు అన్నట్టు. సో ఇప్పుడు అక్కడ టాక్సిన్స్ ఓవర్గా పేరుకుపోవడంలో ఏమవుతుందంటే కంప్లీట్గా హార్ట్ అటాక్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. లాస్ట్ 3-4 years ఎక్కడ చూసినా కూడా మనం ఏమింటాను, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు వింటున్నాం కదా. కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని సో అలా ఊపిరితిత్తుల్లో వచ్చి ఎల్లో కలర్లో కనబడుతుందంతా కూడా టాక్సిన్స్, వ్యర్థాలు, విష పదార్థాలు అవి వచ్చి అక్కడ స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కారణమవుతుంది అన్నట్టు, ఆస్తమాకు దారితీస్తుంది అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర, గర్భాశయంలో కనుక ఆ వేస్ట్. సో ఆడపిల్లలకి అయితే ఏమవుతుంది, గర్భసంచిలో ఆ వేస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల సిస్టులు అవుతున్నాయి, గడ్డలు. సో 6 నెలలకు రావాల్సింది 47 రోజులకే వస్తుంది కోడి. ఎట్లా వస్తుంది, ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల. అట్లాంటివి తినడం వల్ల ఆదివారం వచ్చిందంటే స్పెషల్ చికెన్, మటన్ ఇట్లనే అంటుంటాం కదా. సో అట్లా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు 16 ఏళ్ళకు మెచ్యూర్ అయిన ఆడపిల్లలు ఇప్పుడు 7 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నారు. ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుసు, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఆడపిల్లలకు కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, గర్భసంచిల గడ్డలు అవ్వడం, దానివల్ల పిల్లలు పుట్టకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలకు అంటే కారణం అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ టాక్సిన్స్ అనేటివి, అంటే వ్యర్థాలు అనేటివి ఓవర్గా పేరుకుపోవడం వల్ల ఆ సిస్టులు అవ్వడానికి కూడా కారణమవుతుంది. అంటే ఇక్కడ రూట్ కాజ్ ఏంటిది, అన్నిటికీ వ్యర్థాలు పేరుకుపోవడమే. మెటీరియల్స్ అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలు అని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలు అని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. అదే వేస్ట్ వచ్చేసి పేగుల్లో స్టోర్ అయితే కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ అనేది ఫ్రీ ఉండట్లే. 3 సార్లు వెళ్తున్నారంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం, 2 సార్లు వెళ్తున్నారంటే గుడ్, 1 టైం వెళ్తున్నారంటే డేంజర్, చెక్ చేసుకోవాలని అర్థం. సో మోషన్ ఫ్రీ కాకపోతే కాన్స్టిపేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మలబద్ధకం అనేది సర్వ రోగాలకు దారి తీస్తుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి.
సో ఇన్ని రకాలు. ఇంకోటి మన వేస్ట్, మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్ కొవ్వులాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి, మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటికి పంపించేయాలి. అది చాలా ఏమర్థమైందండి? మన శరీరంలో ఉన్న వేస్ట్ను బయటికి పంపించాలి. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి, ఎవరికి చెప్తాం? సార్ దొంగలు పడ్డారని ఎవరికి ఫోన్ చేస్తారు? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. సో దొంగలు పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఎంత ముఖ్యమో, మన శరీరంలో ఈ టాక్సిన్స్ అనే దొంగను పట్టుకోవాలంటే, ఆ దొంగను బయటకు వెళ్ళగొట్టాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోలీస్ మన బాడీకి కావాలి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోలీస్ గురించి మనం ఇప్పుడు వీడియో రూపంలో తెలుసుకుందాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. డీటాక్సిఫికేషన్ అనే పదం సో పేర్లోనే ఉంది డీటాక్సిఫికేషన్, అంటే టాక్సిన్స్ ని డిలీట్ చేసి బయటకు పంపించడం. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు శరీరంలో టాక్సిన్స్ ఓవర్గా పేరుకుపోవడం వల్లనే డిసీజులు సమస్యలు వస్తున్నాయని మనం అనుకున్నాం. మరి ఆ ఓవర్గా పేరుకుపోయిన టాక్సిన్స్ ని బయటికి పంపించాలంటే మార్గం ఏంటిది? ఆ మార్గమే ఇప్పుడు ఆ సార్ చెప్తున్నాడు, విందాం. బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము అంటే ఫస్ట్ వీడియోలో ఏమో సమస్యల గురించి తెలుసుకున్నాం, సెకండ్ వీడియోలో సొల్యూషన్ గురించి తెలుసుకుంటాను. మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయట. ఏమన్నాడు? మనం తీసుకుంటున్న ఆహారం శక్తిగా మారుతున్నప్పుడు ఏ రోజు కొన్ని వ్యర్థాలు ఏర్పడుతుంటాయి, ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు బయటకు వెళ్ళిపోవాలి అన్నాడా? ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు? డైలీ లేవడంతోనే రూమ్ క్లీన్ చేస్తున్నారా లేదా? ఒక 10 రోజులు ఉడకపోతే ఎట్లుంటుంది? సేమ్ ఇప్పుడు శరీరం కూడా అలాగే అయిపోతుంది అన్నట్టు. ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ అనాలి, బాడీని క్లీనింగ్ అయిపోవాలన్నట్టు. బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్న ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు. ఏమన్నాడు? మన శరీరంలో ఉన్న వేస్ట్ అనేది 4 దారుల గుండా బయటికి వెళ్ళిపోవాలి. ఎలా? ఒకటి చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా, ఆడపిల్లలకైతే పీరియడ్స్ ద్వారా. ఆ వేస్ట్ మొత్తం అనేది ఈ దారి గుండా బయటకు అనేది మనకు ఎలిమినేషన్ అవుతుంది అన్నట్టు. అందుకే దాన్ని ఏమంటున్నాడు? విసర్జక అవయవాలు, ఎలిమినేషన్ ఆర్గాన్స్ అంటున్నా. అవయవాలు మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటకు పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, 1.5 kg బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటాం. వాటర్ ఫిల్టర్ ఏం చేస్తుంది?
ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఫిల్టర్ చేసి మనకు మంచి వాటర్ ఇస్తుంది, వేస్ట్ వాటర్ని తీసేస్తుంది. సేమ్ అదే విధంగా మనం తీసుకుంటున్న ఆహారం కూడా డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేసుకొని లివర్ దగ్గర ఎప్పటికప్పుడు ఫిల్టరింగ్ జరుగుతుంటుంది అన్నట్టు. మరి అలాంటి లివర్ యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుతున్నాం, మరి ఫిల్టర్ చేయాల్సిన లివర్కి ఎలాంటి సూక్ష్మ పోషకాలను అందిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మరి ఆ లివర్ తన పని తను చేసుకుంటూ డీటాక్సిఫికేషన్ చేస్తూ ఆ, తీసుకున్న ఆహారాన్ని పర్ఫెక్ట్గా ఫిల్టరింగ్ జరగాలంటే మరి ఆ లివర్కి ఎలాంటి సూక్ష్మ పోషకాలని మనం అందించాలి? ఈ లివర్ మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. లివర్ తన పని తను చేయడానికి, టాక్సిన్స్ని ఎలిమినేషన్ చేయడానికి వాటికి కొన్ని పోషకాలు కావాలి. ఆ పోషకాలే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. వీటిని సూక్ష్మ పోషకాలు, సహాయ పోషకాలు అని అంటున్నాం అన్నట్టు. సో ఇంకా దీనికి ఇంకా సార్ ఏం పెట్టిండు పేరు, అది కూడా విందాం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట. ఏమన్నాడు? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించేదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సార్ ఇప్పుడు మాట రూపంలో చెప్పిండు కదా, ఈ మాటని ఇప్పుడు వీడియో రూపంలో మనం చూద్దాం. ఓకేనా? ఆక్సిడేషన్ అంటే ఏంటిదో మనం తెలుసుకుంటున్నాం కదా. టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతే అది ఎట్లా డిసీజ్కి దారితీస్తుందో తెలుసుకుందాం. సో మరి ఈ సెల్ డ్యామేజ్ అనేది జరిగిపోవడం వల్ల ఆ సెల్ 10 సెల్ అంటే ఇతర కణాలను ఎట్లా డ్యామేజ్ చేస్తుందనే చూసాం. మరి ఇప్పుడు ఈ సెల్ డ్యామేజ్ కాకుండా అంటే కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించేదాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అన్నాం. మరి ఇప్పుడు ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి అందించడం వల్ల ఆ సెల్లును అది ఎలా రక్షిస్తుంది అనేది ఇప్పుడు యానిమేషన్ వీడియోలో చూద్దాం మనం. ఇంతకుముందు స్టాప్ చేసినాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. processes the body సో ఇప్పటి వరకు మనం చూసాం సెల్స్ డ్యామేజ్, ఒక సెల్ డ్యామేజ్ అయ్యి అది 10 సెల్ చుట్టూ ఉన్న సెల్స్ని ఎట్లా డ్యామేజ్ చేస్తుంది అనే కాడికి చూసాం. మరి ఇప్పుడు ఈ సెల్స్ని ఏ విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందించడం వల్ల దాన్ని ఎట్లా మనం ప్రివెంటివ్ చేసుకుంటాం, ఎట్లా ఆ డ్యామేజ్ కాపాడుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. constantly needs a reservoir of antioxidant molecules. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమని ఇచ్చాడు చూడండి. ఇక్కడ కొన్నిటి గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? కోఎన్జైమ్ Q10 అన్నాడు. అది ఎందులో ఉంది? మనకు ఐగ్లోలో ఉంది. కర్కుమిన్ ఎందులో ఉంది? ఐ కేర్లో ఉంది. రెస్వెరాట్రాల్ ఎందులో ఉంది? ఐపల్స్లో ఉంది. సిలీనియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఎందులో ఉన్నాయి? ఐపల్స్లో పుష్కలంగా ఉన్నాయి. మనకి ఇవి ఎక్కడ ఉన్నాయని రీసెర్చ్ చేసి ఏం వాడాలి, ఏం తినాలి అనే టెన్షన్ లేకుండా సింపుల్గా మనం ఏం వాడాలి అనేది క్లారిటీ ఉన్నది అనుకోండి, ఈజీగా అది నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం. Antioxidants are important in defending against free radicals. Antioxidant molecules have సో అక్కడ ఏమని ఇచ్చిండు? యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ డిఫెండింగ్ అగెన్స్ట్ ఫ్రీ రాడికల్స్. అంటే ఫ్రీ రాడికల్స్తో ఎదుర్కొని దాంతో యుద్ధం చేసి దాంతో ఫైట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. of extra electrons and can supply electrons to neutralize free radicals. The antioxidants travel through ఇక్కడ చూడండి, రక్తనాళాల్లో ఆ బ్లడ్ ఫ్లో అనేది ట్రావెలింగ్ అనేది జరిగే క్రమంలో మన బాడీకి కావాల్సింది వచ్చినప్పుడు అది ఏ విధంగా మారుతుందో చూడండి. blood vessels to reach the damaged cells. చిన్నగా వచ్చేదంతా కూడా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్. చూడండి, ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన కణానికి అందినప్పుడు అది ఏమైతుందో. The antioxidant molecule will supply
the free radical with an electron to repair and stabilize the chemical bond. In supplying electrons, the antioxidant molecules do not themselves become free సో అక్కడ radicals. మనకు కెమికల్ బాండ్ దగ్గర చూసాం కదా, జంటగా ఉండాల్సిన ఎలక్ట్రాన్ సమ్ టైమ్స్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది. నా వాయిస్ స్ట్రక్ అవుతుంది మధ్య మధ్యన, రైట్. సో ఇక్కడ జంటగా ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయినప్పుడు ఆ కెమికల్ బాండ్ మిస్ అవుతుందిగా. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అందించడం వల్ల మళ్ళీ అక్కడ ఎలక్ట్రాన్ని డొనేషన్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు. Frequent కెమికల్ health బాండ్ ని స్టెబిలైజ్ చేసి లోపల సెల్ మెమరెన్స్ ని సెట్ చేస్తుంది అన్నట్టు అక్కడ. dosages of a variety of antioxidants will assure this destructive oxidation process will be సో అక్కడ పైన మ్యాటర్ ఇచ్చింది చూడండి. ఫ్రీక్వెంట్ హెల్దీ డోసెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ విల్ అష్యూర్ దిస్ డిస్ట్రక్టివ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ విల్ బి మినిమైజ్డ్, రెడ్యూసింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫర్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిసీజ్ అండ్ డయాబెటీస్. అంటే ఈ పెద్ద పెద్ద డిజార్డర్లు అన్ని రావడానికి మూల కారణం ఏంది? ఆ టాక్సిన్స్ అన్ని ఓవర్గా పెరిగిపోయి ఆ డ్యామేజ్ అనేది పెరిగి, ఇంతకుముందు మన ప్రకాష్ గారు కూడా ఏం చెప్పిండు, ఇలాంటి రసాయనాలు, పురుగు మందుల అవశేషాల వల్ల కూడా మన బాడీలో ఆ వేస్ట్ అనేది ఎక్కువ పేరుకుపోవడం వల్ల అది పెద్ద పెద్ద క్యాన్సర్లో కూడా దారితీస్తుంది. 110లో 99 మందికి కూడా వస్తుంది. అంటే కారణం ఏంది? ఆ టాక్సిన్స్ ఓవర్గా పేరుకుపోవడం వల్లనే, ఆ సెల్ డ్యామేజ్ అవ్వడం వల్లనే. సెల్ డ్యామేజ్ అయితే టిష్యూల్ డ్యామేజ్ అవుతుంది, టిష్యూల్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, హ్యూమన్ బాడీ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ రూట్ కాజ్ ఏంటిది? సెల్లుకు కావాల్సిన న్యూట్రిషన్ అందించడం అనేది ముఖ్యం. ఒక మొక్కను పెంచుతున్నామంటే అది కొన్ని సంవత్సరాలకు అది ఒక పెద్ద చెట్టు అయి పళ్ళనిస్తుందంటే వేర్లకు నీళ్లు ప్రతిరోజు కొడుతున్నాం కదా. వేర్లకు నీళ్ళు ఎంత ముఖ్యమో మన శరీరంలో కణానికి సూక్ష్మ పోషకాలు అనేటివి కూడా అంతే ముఖ్యం. minimized, reducing the potential for cancer, heart disease, autoimmune సో ఇప్పుడు అక్కడ డ్యామేజ్ అయిన కణాలని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఇవ్వడం వల్ల ఏమైందండి? మళ్ళీ ఆ సెల్లును కాపాడిందా లేదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు నాకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి సార్ నా బాడీకి అనుకుంటున్నారా? హలో, బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలా? సో మరి ఇప్పుడు మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎట్లా వస్తాయి? ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అందించడం వల్ల మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటాము, అది ఏమి హెల్ప్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు ఎక్కువ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి అంటే మనకు గ్రీన్ కలర్ వెజిటేబుల్స్లో దొరుకుతాయి, అండ్ అదేవిధంగా ఫ్రూట్స్లో, ముఖ్యంగా బెర్రీస్లో మనకు ఎక్కువ పోషకాలు అనేవి దొరుకుతాయి అన్నట్టు. మన ఇండియాలో నేరేడు పండులో 5% సూక్ష్మ పోషకాలు ఉంటే అమెజాన్ అడవుల్లో అసాయి బెర్రీ అనే ఒక పండులో 1,00,000 పోషకాలు ఉన్నాయని తేలింది. అలాంటి ఒక అసాయి బెర్రీని సూపర్ ఫుడ్ అని పిలవడం జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ అంటంగా టాప్ మోస్ట్ హీరోలని. సేమ్ అదే విధంగా ఫ్రూట్స్లో రారాజు అసాయి బెర్రీ. అలాంటి అసాయి బెర్రీని మెయిన్ ఫుడ్గా తీసుకొని మనకు స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి అలా ఒక 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని 1 లీటర్ లిక్విడ్ రూపంలో ఐపల్స్ అనే ప్రోడక్ట్ని మన కంపెనీ తీసుకురావడం జరిగింది. సో ఐపల్స్ గురించి సింపుల్ చెప్పండి సార్ అంటే నెంబర్ 1 రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు మన బాడీకి ఏం కావాలి? యాంటీ ఆక్సిడెంట్సే కావాలి కదా. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సిలీనియం, ఇవన్నీ ఇప్పుడు మంతెన గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మన బాడీకి అందుతాయి త్రూ ఐపల్స్ ద్వారా. సో ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థల రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒక హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. మనం ఒక్క పండు తినడమే గగనం, 3.5 కిలోలు తింటామండి. ఇవాళ ఎవరైనా తిన్నారా ఫ్రూట్స్? తిన్నారా? తినలే. ఎవరు తినలే, కొంతమంది తినచ్చు. అదే ఫ్రైడ్ రైస్, ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా ఎవరైనా తింటాం కదా. సో ఇక్కడ మరి 3.5 కిలోలు తినలేము, తిందామన్న దొరకవు, దొరికినా కూడా అరించుకునే శక్తి మనకు లేదు. అంత అమౌంట్ పెట్టాలన్నా కూడా మనకు ఇబ్బంది కదా. సో ఇక్కడ మన ఐపల్స్ అనేది డైలీ 30 ml మార్నింగ్, 30 ml నైట్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన 7,000 ఒరాక్ యూనిట్స్ అనేవి అందుతుంది. అంటే మన బాడీకి 5,000 ఒరాక్ యూనిట్స్ అనేది సరిపోతుంది. సో మన శరీరానికి కావాల్సిన 5,000 ఒరాక్ యూనిట్స్ సరిపోయినా ఇంకా ఎక్సెస్ ఉన్న 2,000 ఏం చేస్తుంది? అది లివర్లో స్టోర్ చేస్తుంది. సో ఆ విధంగా మనకు బాడీకి కావాల్సిన సూక్ష్మ పోషకాలని సమపాలలో అందించడంలో ఐపల్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది.
సో ఇక్కడ మన కంపెనీ పేరేంటిది? ఇండస్ వివా. ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వివా అంటే వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో కంపెనీ స్థాపించడం జరిగింది. ఇండస్ వివా ఏం ప్రోడక్ట్ అంట? వెల్నెస్ ప్రోడక్ట్. వెల్నెస్ అంటే ఏంటిది? వెల్నెస్ ఇల్నెస్ అంటున్నాం. మరి వెల్నెస్ కి తేడా ఏంది? ఒక ఎగ్జాంపుల్ రూపంలో నేను చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా ఎవరికి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, ఉందా? ఓ బీపీఓ, షుగరో, థైరాయిడో, మా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదన్న వాళ్ళు పంపించండి. మ్యాక్సిమం అందరి ఇళ్ళలో ఉన్నాయి కదా. సో ఇప్పుడు చెప్పండి, మన పేరెంట్స్కి ఒక సమస్య ఉందంటే ఆ సమస్య రేపు వంశపారపర్యంగా అంటున్నాం, జన్యుపరంగా అంటున్నాం, జీన్స్ అంటున్నాం కదా. ఆ జీన్స్ పరంగా కూడా మనకు రేపు ఆ సమస్య రావచ్చు, అంతేనా? ఒకరికి షుగర్ ఉంది, పిల్లలకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాం కదా. థైరాయిడ్ ఉంది, పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాం కదా. చెప్పలేం కదా. సో ఇప్పుడు మన పేరెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లంకి చూపించుకొని టెస్టులు చేయించుకొని మెడిసిన్ వాడుతున్నారు కదా. అదే హాస్పిటల్కి మన పేరెంట్స్తో వెళ్ళి నాకు ఆ సమస్య రాకుండా గోళీలు ఇయ్యి అంటే డాక్టర్ ఇస్తాడా? ఇస్తాడా? ఇయ్యడు. అంటే ఎప్పుడు ఇస్తున్నాడు? అంటే మనకు ఒక సమస్య వచ్చి సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మనకు మెడిసిన్ ఇస్తున్నాడు, అంతేనా సుంకనా సార్? సో దట్ ఈస్ కాల్డ్ ఇల్నెస్. అనారోగ్యం వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెల్నెస్ అంటే ఇప్పుడు అదే పేరెంట్ మన ఐపల్స్ ఒక సమస్యను కంట్రోల్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అదే ఐపల్స్ మనం కూడా వాడుతున్నాం. దేనికి? ప్రివెంట్గా వాడుతున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఇట్ ఈస్ ఎ వెల్నెస్. వెల్నెస్ నథింగ్ బట్ ముందు జాగ్రత్త, ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచేదే వెల్నెస్. ఇక్కడ మన పేరెంట్ వాడే మెడిసిన్ మనం వాడట్లేదు, కమాలి సార్, ముందు జాగ్రత్తగా. కానీ మన పేరెంట్ కంట్రోల్ కోసం వాడే ఐపల్స్ని మనం ముందు జాగ్రత్తగా వాడుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ వెల్నెస్. సో అలాంటి ఒక వెల్నెస్ ఇండస్ట్రీలో మనం ఉన్నామండి. మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోడక్ట్స్. సో మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఎలా సపోర్ట్ అవుతున్నాయంటే PHAC ప్యాక్ 4 విభాగాలుగా మనకు సపోర్ట్ అవుతుంది. P అంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా, ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ అవుతుంది. పెద్ద పెద్ద డిసీజ్లు అయినా, పెద్ద పెద్ద డిజార్డర్లు అయినా, ఏ ఇష్యూస్ తీసుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయినా తీసుకోండి, అన్నిటికీ చాలా చాలా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఇమ్యూనిటీ అనేది ప్రతి బాడీకి అవసరం. ప్రతి బాడీకి అవసరం. ఒక రీసెర్చ్డ్ పర్సన్స్ కూడా చెప్తున్న మాట ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద డిజార్డర్స్తోని సఫర్ అయ్యి చనిపోయే పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి రెండు విషయాల మీద అవగాహన లేకపోవడం అని చెప్పిండు. ఒకటి పోషకాహారం మీద అవగాహన లేకపోవడం, 2 ఇమ్యూనిటీ మీద అవగాహన లేకపోవడం. ఈ రెండింటి వల్లనే చాలా రకాల ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. అలా మరి మనకు PHACలో ప్రివెంటివ్గా ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఐపల్స్ హెల్ప్ అవుతుందంటే గొప్ప విషయమే కదండి. రెండవది వచ్చేసి హోలిస్టిక్ నథింగ్ బట్ తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో, ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. సో వేస్ట్ అనేది ఓవర్గా పెరిగిపోతుందని, ఆ వేస్ట్ ఎక్కడ ఫామ్ అయితే అక్కడ సమస్య వస్తుంది. మరి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందితే ఏమవుతుంది? ఆ వేస్ట్ని బయటికి పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది? హోలిస్టిక్ అంటే ఎలా? చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా, పీరియడ్స్ ద్వారా ఆ వేస్ట్ మొత్తాన్ని హోలిస్టిక్గా రిపేర్ చేసి బయటికి పంపించేస్తుంది. సో ఆల్టర్నేటివ్ అంటే ఏంటిది? ప్రత్యామ్నాయంగా. ఒక హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు వాళ్ళ మెడిసిన్స్ వాడితే వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా, నేను హోమియో వాడుతున్నా, నేను చెట్ల మందు వాడుతున్నా, అది వాడితే ఇది బంద్ చేయాలన్నా, అది అయిపోయినాక ఇది వాడాలన్నా, ఇట్లా 100 రకాల ప్రశ్నలు వస్తాయి కదా. మీరు ఏదైనా వాడండి, అది వాడుకుంటూ ప్రత్యామ్నాయంగా మనం ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ఎందుకంటే మనది మెడిసిన్ కాదు, మనది ఫుడ్ సప్లిమెంట్, న్యూట్రాసిటికల్ అంటున్నాం. అంటే తీసుకునే ఆహారంలో పోషకాలు అందట్లేగా, ఆ పోషకాలన్నిటిని కూడా ఈ సప్లిమెంట్ రూపంలో మనకు అందిస్తుంది. అండ్ C ఫర్ కాంప్లిమెంటరీ, ఒకదాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది, మైగ్రేషన్ని కంట్రోల్ చేస్తుంది, సైనస్ని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ సమస్యల్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఒక ప్రోడక్ట్? అంటే మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, బాడీలో టాక్సిన్స్ ఏ ఆర్గాన్ దగ్గర ఫామ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? అక్కడ ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది కాబట్టి, ఆ ఆర్గాన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ సమస్యను కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అందుకోసమే ఐపల్స్ అనేది మనకు సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. మీరు ఎన్నన్నా చెప్పండి సార్, నాకు 100 రకాల డౌట్లు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని ఇప్పటికీ నా మనసులో అట్లనే ఉంది సార్ అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, కంపెనీ చెప్పట్లేదు, గవర్నమెంట్ చెప్తుంది. ప్రజెంట్ రూలింగ్ మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడం కోసం, క్వాలిటీ మీద ఒక నమ్మకం రావడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ అనే సర్టిఫికేట్ ఇస్తుంది. ఆయుష్ అంటే ఆయుర్వేద, Y అంటే యోగా అండ్ న్యాచురోపతి, U అంటే యునాని, S అంటే సిద్ధ, H అంటే హోమియోపతి. 100% న్యాచురల్ అయి ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎలాంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు అని చెప్పి
100% న్యాచురల్ అయి ఉండి సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్నదానికి ఈ ఆయుష్ సర్టిఫికేట్ అనేది భారతదేశం వరకు ఇచ్చేదేమో ఆయుష్ మార్కు, అంతర్జాతీయ స్థాయికి ఇచ్చేదేమో ఆయుష్ ప్రీమియం. సో మన ప్రోడక్ట్కు ఆయుష్ ప్రీమియం ఉంది. అందుకే సర్టిఫికేట్ మీద ఏమని ఇచ్చిండు పైన గవర్నమెంట్, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్. ఈ క్వాలిటీని మీరు నమ్మచ్చు, డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సో ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పింది అంత ఏంటిది, పురుగు మందుల అవశేషాల వల్లనే రకరకాల డిసీజ్లకు దారితీస్తుంది, క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేకుండానే సేంద్రియ వ్యవసాయం ద్వారా పంటలు పండించి ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ని తీసుకొచ్చిన కంపెనీ మన ఇండస్ట్రీవా. మరి అలాంటి ఒక అద్భుతమైన ఇండస్ట్రీవా కంపెనీ ఈ రోజుల్లో ప్రజల్లో ఆరోగ్యాన్ని కల్పించడం కోసం కష్టపడుతుందంటే మరి గొప్ప విషయమా కదండి. సో అందుకోసం మన ఇండస్ట్రీకి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చిన్న పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు శరీరాన్ని టాక్సిన్స్ నుంచి కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే మన బాడీకి ఏం కావాలంటే డైలీ కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు తాగకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాలిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తాం. ఎందుకు? నీళ్లు పోయడం వల్ల మంటలు ఆరిపోతున్నాయి కదా. అలాగే మన శరీరం కూడా బాడీ డిహైడ్రేట్ అవుతుంది. మరి ఆ శరీరం వేడి కాకుండా మన శరీరం కావాల్సిన వాటర్ కంటెంట్ అందించడం వల్ల ఆ బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుకుంటున్నాం కదండి. అందుకే వాటర్ కంటెంట్ కనీసం డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తాగడం అనేది చాలా ముఖ్యం. 2 వెజిటేబుల్స్, తాజా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. నేను రకరకాల ఫ్రూట్స్ తినలేనంటే సింపుల్గా ఐపాల్స్ తాగితే సరిపోద్ది. అన్ని ఫ్రూట్స్ తినేదంతా సమానం. అండ్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయడం, లేదా ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం, మెడిటేషన్ మీద ఫోకస్ చేయడం, ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. రోజుకు కనీసం 8 గంటల నిద్ర మీద కూడా ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మీ స్లీపింగ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా? నైట్ 12 దాకా పడుకొని 4కి లేస్తున్నారా? లేదా ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తున్నారా? ఒక టైం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోండి. సో మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పోషకాలని ఖచ్చితంగా మీరు తీసుకోండి. సో ఫైనల్గా ఒక టాపిక్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు, మునులు, మహర్షులు ఊరికే చెప్పలేదు. సో ఇక్కడ ఆక్సిడేషన్ తగ్గించాలి, టాక్సిన్స్ని బయటికి పంపాలి. సో మరి మనం డబ్బు సంపాదించాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి కదా. మరి ఆ శక్తి రావాలంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మన కళలు నెరవేరాలంటే ఏం కావాలి? మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. మన ప్రోడక్ట్స్ ఎవరి కోసం వచ్చినాయి? ఫస్ట్ మన కోసమే వచ్చినాయి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనం నలుగురికి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. సో మరి ఇక్కడ శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలను ఇస్తుంది కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ని మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతిరోజు మీరు, మీ భార్య, మీ పిల్లలు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ కేవలం ప్రోడక్ట్ అమ్మడమే కాదండి, మనం నలుగురికి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ నలుగురి యొక్క ఆరోగ్యానికి ప్రొటెక్ట్ అవుతూ, అంటే ఏ రోజు ఆ రోజు వాళ్ళ శరీరంలో క్లీన్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరచుకోవడానికి మన ప్రోడక్ట్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ మనం నమ్మాలి. మనం ఏదైతే నమ్ముతున్నామో తర్వాత నలుగురికి మనం నమ్మకంగా చెప్పగలుగుతాం. అందుకే కంపెనీ ఏమంటుంది? డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. వాడండి, ఫీల్ అవ్వండి, ఫీల్ అయిన దాన్ని నలుగురికి షేర్ చేయండి అంటుంది కదా. సో మరి హెల్తీ బాడీ కావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అంతేనా? సో మరి మన మిషన్ ఏంటిదండి? హెల్త్ని, వెల్త్ని స్ప్రెడ్ చేయడమే మన యొక్క మిషన్, మన యొక్క విజన్. అందుకే మన టీం దానికి పెట్టిన పేరు ఏంటిది? ఇంటింటికి ఐ పల్స్, జంట జంటకి ఐ కాఫీ, ప్రతి అమ్మకి ఐ కేర్. సో ఈ విధంగా నలుగురికి ప్రతిరోజు, సార్ ఎవ్వరు లేరు సార్ చెప్పడానికి, ఇలా నాకు ప్రాస్పెక్ట్స్ లేరు సార్ అట్లా అనకుండా, మీరు మీ సొంత అక్క చెల్లెలు ఎంతమంది, మీ సొంత అన్నదమ్ములు ఎంతమంది, మీ ఆడబిడ్డలు ఎంతమంది, మీ అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఎంతమంది, మీ నాన్న వాళ్ళ అక్క చెల్లెలు ఎంతమంది, వాళ్లకు జస్ట్ ఆరోగ్యం మీద అవగాహన కల్పించండి చాలు, ఇంకేం అవసరం లేదు. వాళ్ళ కనుక మీరు ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలనుకోండి, వాళ్ళ ద్వారా నలుగురికి ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఆరోగ్యం ద్వారా ఆదాయాన్ని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని డిజైన్ చేసిన మన కంపెనీ చైర్మన్ గారికి, అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మెంటర్కి, అండ్ నన్ను ఇన్వైట్ చేసిన ఎంసీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి సార్ థ్యాంక్స్ చెప్పుకుందామా? రైట్, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ ఎండ్ అయ్యామని కూడా సార్ లాస్ట్లో అన్ని చక్కటి వివరణ చేశారు. ఫైనల్గా ప్రివెన్షన్గా కానీ అన్నిటికీ కావాల్సింది ఏంటంటే యాంటీ యాక్సిడెంట్స్ అనేవి తప్పదు. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ఫుడ్ని అవాయిడ్ చేయలేము, వాతావరణాన్ని అవాయిడ్ చేయలేం, దీన్ని అవాయిడ్ చేయలేం. ట్రాఫిక్ నియంత్రణ మన చేతిలో ఉండదు.
హెల్మెట్, సీట్ బెల్ట్, మాస్క్ ఇవి పెట్టుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. మన ప్రొడక్ట్స్ కూడా ఇట్లాంటి సపోర్టర్స్. ఓకేనా? కొంతమంది సీనియర్స్ వాయిస్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఇద్దరు సీనియర్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. శాంతి మేడం, వెల్కమ్. 1 or 2 minutesలో మీ ఫ్యామిలీలో కానీ మీరు ఇచ్చిన మీ ప్రాస్పెక్ట్ కస్టమర్లో కానీ ఎవరికైనా చక్కటి ఫీలింగ్ తెలియచేయండి. వెల్కమ్. ఓకే సార్. ఇవాళ ప్రెజెంటేషన్ చాలా వండర్ఫుల్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐఎమ్ శాంతి ఫ్రమ్ విజయవాడ. నేను స్టార్ 1000 ర్యాంక్లో ఉన్నాను. నేను కూడా హెల్త్ పర్పస్ మీదే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ తీసుకుని వాడుకుంటూనే మా ఇంట్లో మా అమ్మమ్మ గారికి, మా పెద్దమ్మ గారికి రీసెంట్గా కొంచెం డయాబెటీస్ సిమ్టమ్స్ ఉన్నాయా. అసలు ఏజ్డ్ పర్సన్ 70 years, అసలు ఇంతవరకు ఎలాంటి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఏం లేవు. తను న్యాచురల్గా సింగింగ్ తను నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ నేర్చుకుంటుంటే తనకి కొంచెం స్ట్రెస్ వల్ల డైట్ టైమింగ్స్ అవి లేకపోవడం తనకి డయాబెటీస్ సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కువైనాయి. అలాంటప్పుడు నేను ఈ కాఫీ సజెస్ట్ చేశాను. తనకి కాఫీ టేస్ట్ నచ్చింది. కాఫీ ఇవ్వడం వల్ల కాఫీ వాడుకున్నారు. 1 box వాడారు. వన్ టైం కాఫీ వాడాక తనకి క్రియాటిన్ లెవెల్స్ 7.5 ఉండేవి. 7.7కి కంట్రోల్ అయ్యింది. అది బాగా మంచి రిజల్ట్ అని నేను కూడా తనకి మళ్ళీ 2nd box ఆర్డర్ పెట్టారు మా పెద్దమ్మ గారు. అది నాకు ఈ మంత్లో జరిగిన మంచి రిజల్ట్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శాంతి మేడంకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా? రైట్. ఫైనల్గా మనం ఈరోజు సెషన్ గురించి మనం ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ మాటల్లో తెలుసుకుందాం. సో టుడే మన ఈ సెషన్ గురించి మేడం మాటల్లో తెలుసుకుందాం. మేడం గురించి ఒకసారి అందరికీ ఆదర్శం. జనరల్గా జెంట్స్కైనా అందరికి కూడా ఆదర్శం. ఎస్, మేడం మెడికల్ షాప్ రన్ చేస్తుంటారు కానీ మెడిసిన్స్ వాడరు. ఎందుకు మరి మెడికల్ షాప్లో ఈ ప్రోడక్ట్లకు ఎలా వచ్చారు? ఈ ప్రోగ్రామ్ గురించి కొన్ని సలహాలు సూచనలు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారు మేడం నారా లావణ్య శ్రీనివాసులు గారు. వెల్కమ్ మేడం. ఎస్, అందరు కూడా ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ వెల్కమ్. సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక వండర్ఫుల్ అవేర్నెస్ సెషన్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇది ఏంటి అంటే మన కోసం మనము వెచ్చించుకునే ఒక సమయం అనమాట. మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇండస్ట్రీవా. సార్ చెప్పారు కదా మెడికల్ షాప్ అని చెప్పి. ఈ యొక్క అవేర్నెస్ అనేది తెలియదు నాకు. మెడికల్ షాప్లో ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మెడిసిన్ ఇవ్వడం తప్ప ఏ డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తారు, ఆ కాంపోజిషన్ ఏంటి, అది దేనికి పనిచేస్తుంది, దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది అంటే డే అంతా చెప్పేస్తాను. కానీ ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అనేది నాకు తెలియదు. అదే వెల్నెస్ అనమాట. తెలియదు. ఎప్పుడైతే ఇండస్ట్రీ వారికి నాకు పరిచయం అయిందో, నాకు బోస్వేనా సార్ ద్వారా నాకు పరిచయం అయింది. వండర్ఫుల్ అండి. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు. అయితే ఈ యొక్క ఇప్పుడు ఎట్లా ప్రాబ్లం వస్తుందనే చెప్పగలుగుతున్నాను. నాకు ఒక అనారోగ్యం ద్వారానే ఈ యొక్క ఆపర్చునిటీ పరిచయం అయింది. మా అమ్మాయికి అస్తమా ఉండేది. చాలా సఫర్ అయ్యాము కొన్ని సంవత్సరాలు. 10 సంవత్సరాల పైబడి మేము సఫర్ అయ్యడం జరిగింది యాజ్ ఏ మెడికల్ షాప్. కానీ ఈరోజు ఏం మెడిసిన్స్ ఏం వాడదు. మా అమ్మాయి ఆరోగ్యంగా ఉంది ఈరోజు. అంటే బికాజ్ ఏంటి అంటే మన యొక్క ప్రొడక్ట్స్ ఈరోజు చెప్పారు కదా ఐపల్స్ అనేది అమృతం అనమాట. మా లైఫ్లో వెలుగులు నింపింది అంటే, మా స్ట్రెస్ని పూర్తిగా తీసేసింది అంటే ఈ యొక్క వండర్ఫుల్ ప్రొడక్ట్ మాత్రమే. సార్ చెప్పారు కదా అన్ని ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఆక్సిడేషన్ స్ట్రెస్, ఆక్సీకరణ ఒత్తిడి వల్లనే సెల్ డ్యామేజ్ జరుగుతుంది. మరి రూట్ కాజ్ అదైనప్పుడు అదే కదా క్లియర్ అవ్వాలి. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. అవి ఎందులో ఉంటాయి? ఫ్రూట్స్లో ఉంటాయి. ఆ ఫ్రూట్స్లో న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. న్యాచురల్ ఫ్రూట్స్ ఎలాంటి పురుగు మందులు కొట్టిన ఫ్రెష్ వాటిలలో ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ కాన్సన్ట్రేటే మన యొక్క ఐపల్స్ అనమాట. అంటే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని రూట్ కాజ్ దగ్గరనే క్లియర్ చేసే ఒక వండర్ఫుల్ సప్లిమెంట్స్ మన ముందు ఉంది. ఒక అస్తమా అనే ఒక దీర్ఘకాలిక ప్రాబ్లమ్ని ఈరోజు రూట్ కాజ్ దగ్గరనే క్లియర్ అయిపోయింది అంటే వండర్ఫుల్లా కదా, అమృతం అనే చెప్పాలి. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని
నేను మా పాపకు వాడి ఎంతో మందికి అవేర్నెస్ చేస్తూ ఈరోజు మోర్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇందులో వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక 30 lakhs ఏవో ఇన్కమ్ అనేది నేను ఎర్న్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వండర్ఫుల్ అండి. ఇక్కడ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అసలు, ఎందుకు అవసరము, ఎందుకు ఈరోజు అవేర్నెస్ అనేది మీరు తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ యొక్క అవేర్నెస్ తెలుసుకోవడం వల్ల మనము హాస్పిటల్ గడప తొక్కం. ఎందుకు అనారోగ్యాలు వస్తుందనే ఒక అవేర్నెస్ అనేది మీరు తీసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క లేడీస్ తీసుకోవాలి. ప్రతి ఒక్క లేడీస్ చేతిలోనే ఉంటుంది వంట అనేది. ఆ వంట వల్లనే ఆ ఒక ఇంటి ఆరోగ్యం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్క లేడీ ఎప్పుడైతే వింటుందో, ఆ ఫుడ్ అనేది ప్రిపేరింగ్ అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది. అంటే వండే కోణం కానీ, దాంట్లో వాడే పదార్థాలు కానీ, ఎంచుకునే ఆహార పదార్థాలు కానీ డిఫరెంట్గా అవుతుంది. దాని తదనంతరం ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈరోజు వింటున్నారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే. ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే, అవేర్నెస్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే, మనము తెలియకుండా మనం అజాగ్రత్తగా మన వంటలో ప్రాపర్గా మన డైట్ ఇవన్నీ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఏవి లేకపోవడం వండడం వల్ల మన పిల్లలు, మన హస్బెండ్ కానీ మనం కానీ హాస్పిటల్ పదే వెళ్తున్నాం అంటే ఖర్చు అవుతుంది. తెలుసుకున్నాం కాబట్టి వెళ్ళకుండా కాపాడుతున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ అయినట్టేనా లేదా? అలాంటి వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇక్కడ అవేర్నెస్ తీసుకోవడం అనేది. అలాగే ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్, ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మన కోసం డిజైన్ చేయడం జరిగింది ఇండస్ట్రీవా. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందని సార్ చెప్పడం జరిగింది. అంటే ప్రివెన్షన్ కోసం వర్క్ చేస్తుంది, అంటే ముందు జాగ్రత్త కోసమే. అంటే పోషకాలు లోపించిన ఆహారం వల్లనే మనకి ఈరోజు కూడా డిసీజులు కానీ డిజార్డర్ కానీ రావడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, పోషకాలున్న ఆహారం అంతే. పోషకాలు మన శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. ప్రతి ఆర్గాన్ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే పోషకాలు మాత్రమే కావాలి. అయితే ఆ పోషకాలు లోపించడం వల్లనే ఈరోజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ పోషకాహారం లోపాన్ని సరిచేస్తూ ప్రివెన్షన్గా ఉపయోగపడుతూ, అలాగే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ట్రీట్మెంట్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. వాటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫుడ్ అని అర్థం అనమాట. అది మన ముందు ఉంది. ఇది ఫ్యూచర్ అనమాట. ఇదంతా కూడా ఇప్పటి వరకు అలోపతి విన్నాము, హోమియోపతి విన్నాము, ఆయుర్వేద విన్నాము, ఇవన్నీ విన్నాము. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే, ఆహారమే ఔషధంలాగా పనిచేస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా? ఇలాంటి ఇంకా దీనికో మెడిసిన్, దానికో మెడిసిన్, ఇది డ్యామేజ్ చేస్తుంది, ఫుడ్ డ్యామేజ్ చేస్తుందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు సార్ ద్వారా. దానివల్లనే క్రిమిసంహారక మందులు పడడం వల్లనే ఈరోజు మనకి ఇన్ని ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది, క్యాన్సర్తో సహా కదండి. అవునా? అలాగని మళ్ళీ మెడిసిన్ వైపు వెళ్తున్నాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్. ఈ రెండింటిని గ్యాప్ని ఫిల్ చేసింది న్యూట్రాసిటికల్స్ అనమాట. అంటే ఆహారమే ఔషధంలాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ని డిజైన్ చేసిన మన కంపెనీకి ఒకసారి హార్ట్ ఇద్దామండి. ఇలాంటి ఒక ఐపల్స్ అనేది ప్రివెంట్గా ఉపయోగపడుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనకు ఫైనాన్షియల్గా ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఫైనాన్షియల్గా మనం ఎదగాలి అంటే మనకు ఉన్నది సమయం, మన స్కిల్ ఉపయోగించి మన స్కిల్ తగ్గ ఇన్కమ్ వచ్చేదనే ఆపర్చునిటీ ఉంది అంటే లేదు, ఎక్కడా లేదు. ఒక లేడీస్కి అయితే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక ఎవ్రీడే ఒక లైఫ్లో ఒక ఫ్యామిలీలో ఏముండాలి అంటే, ఒక జాబ్ ఉండాలి, ఒక బిజినెస్ ఉండాలి, రెండు ఉండాలి. ఎందుకంటే ఒకటి యాక్టివ్ ఇన్కమ్ కోసం, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనమాట. యాక్టివ్ ఇన్కమ్ కోసం ఏంటి అంటే, సర్వైవల్ అవ్వడానికి ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు అందరు. ఇప్పుడు అడిగితే నేను ఈ జాబ్ చేస్తున్నా, ఆ జాబ్ చేస్తున్నా ఇట్లా అంటుంటారు అందరూ. కానీ ఒక బిజినెస్ కూడా ఉండాలి. ఎందుకు బిజినెస్ ఏదైనా ఉండాలి అంటే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండాలన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయని రోజు కూడా వచ్చే ఇన్కమ్ క్రియేషన్ చేసేది అయి ఉండాలన్నమాట. ఈరోజు ఎక్కడైనా చూడండి, ఎక్కడా లేదు. కానీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది మీకోసం ఇండస్ట్రీ అనేది. మనం క్రియేట్ చేసిన మార్కెట్ మనకు తిరిగి డబ్బులు సంపాదించి పెట్టే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈరోజు సామాన్ చేతులకు రావడం జరిగింది. ఎలా బిజినెస్ గ్రోత్ అవుతుంది, దాని గ్రోత్ని మనం ఎట్లా లెక్కించగలము అంటే, ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మన చేతిలో ఉంటే 100% ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా సరే నిత్యావసరమై ఉండాలి. ఏదైనా సరే మనకు బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనడానికి ఒక రీజన్ ఏంటి అంటే, నిత్యావసరమై ఉండాలి.
ఇప్పుడు ఆరోగ్యం నిత్యావసరమా? అత్యవసరమా? అత్యవసరం, నిత్యావసరమైన ప్రొడక్ట్, ఒక డిమాండ్ క్రియేట్ చేసే ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద్వారా మనం ఇందులో మనకు కావాల్సిన ఒక మోర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. అలాగే నేను అలాగే క్రియేట్ చేసుకున్నాను. మీరందరూ కూడా ఇప్పుడు మహిళలకి ఏంటి అంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి, పిల్లలు ఉంటాయి, అన్నీ చూసుకొని బయటికి వెళ్ళి వర్క్ చేయలేరు. కానీ మరి కావాల్సినంత ఆదాయం వస్తుందంటే లేదు. మరి ఆ ఒక ఇన్కమ్ కోసము మనకున్న మిగిలిన సమయాల్లో ఎలాగో మనం ఎంతోమందికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా షేర్ చేస్తూ ఉంటాం. ఈరోజు బయట బిలియనీర్స్ వీళ్ళందరూ కూడా రిలయన్స్ అలాంటి కంపెనీలు అన్నీ కూడా ఈ సినిమా ఒకటి, ఒక సీరియల్ ఒకటి, ఇలాంటివన్నీ సక్సెస్ అవుతున్నాయి అంటే మౌత్ టాక్ వల్లనే. మరి అదే ఈ యొక్క ప్రొడక్ట్ వాడి ఈ యొక్క బెనిఫిట్ షేర్ చేయడం వల్ల అదే మన ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళొచ్చు. అదే మన ఫ్యామిలీకి ది బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఫ్యూచర్ని ఇస్తుంది అని అన్నప్పుడు మనం ఎంత చేయగలం? మనకి ఏది అవసరం లేని దానికే మనం ఎంతో మందికి షేర్ చేస్తున్నాం. సీరియల్ అని, సినిమా అని, ఒక బట్టల షాప్ అని, ఐటమ్స్ అని షేర్ చేస్తున్నాం. కానీ ఒక ఫ్యూచర్ని ఇచ్చేది, మన ఫ్యామిలీని సర్వైవల్ చేసేది ఈ యొక్క ఆపర్చునిటీ, ఈ యొక్క ప్రొడక్ట్ షేర్ చేయడం వల్ల ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వడం వల్ల అని మనకి ఎప్పుడైతే గుర్తిస్తామో 100% ఖచ్చితంగా షేర్ చేస్తాం. సార్ చెప్పాడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయని చెప్పి. ఎంతోమందికి ప్రతి ఒక్కరికి ఈరోజు అనారోగ్యంలోకి వెళ్ళవని అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు అనారోగ్యంకి ఏ రోజు ఒక రోజు వెళ్ళాల్సిందే. మరి అలాంటప్పుడు జస్ట్ ఎవ్రీడే ఒక్కరిని రిక్వెస్ట్ చేసి ఒక అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్, ఫ్రీ హెల్త్ అవేర్నెస్ జరుగుతుందని చెప్పి రోజు ఒకరిని ఇన్వైట్ చేసినా కానీ మీరు మీ ఓన్ నెట్వర్క్ను మీరు క్రియేట్ చేసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ సార్ ఏంటి అంటే 100 వీక్స్ పెట్టాడు. ఈ 100 వీక్స్లో 100% మీ అందరూ కూడా ఓన్ నెట్వర్క్ క్రియేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మీ అనుకున్న ఇన్కమ్లోకి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి వండర్ఫుల్ ఆస్కారం ఉంది. దానికోసమే ఈ క్రియేట్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ అనేది. 5 AM అండ్ 7 PM. 5 AM వచ్చేసి మైండ్ సెట్ కోసము, 7 PM వచ్చేసి ఏంటంటే వెల్నెస్ కోసం అనమాట. ఈ రెండు కనుక ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకుంటామో మన సమయాన్ని ఎంతోమందికి ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మన ఒక ఫ్యామిలీలో వెల్నెస్ ఇష్టపడే వాళ్ళకి ఎప్పుడైతే మనం షేర్ చేపిస్తామో మీ యొక్క సీనియర్ చేత 100% మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళడానికి 100% ఆస్కారం ఉంది. అలా ఈరోజు వండర్ఫుల్ డిజైనింగ్ అనేది జరిగింది. ఇలాంటి డిజైనింగ్ చేసిన హరిసార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే సురేష్ మాషెట్టి గారు ఒక వండర్ఫుల్ సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. తనకు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా చక్కటి అన్ని పాయింట్స్ చెప్పారు. రైట్గా ఫైనల్ నేను ఒకటే వర్డ్ చెప్తాను. రేపు 5 AM ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సమయం కూడా అవుతుంది కాబట్టి లింక్ వస్తుంది, దానికి అందరూ కూడా తంబివ్వండి. సో ఇంత మంచి కంపెనీని మన కోసం ఏర్పరిచినటువంటి ఆనరబుల్ చైర్మన్ అన్సర్ సార్కి, CEO గారికి, మన మెంటర్ హరి సార్కి, ఈరోజు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చిన సురేష్ మాషెట్టి గారికి, నేను అడగగానే షేరింగ్స్ ఇచ్చిన శాంతి మేడం అండ్ లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ఈ సెషన్ ముగిస్తున్నాం. రేపు మార్నింగ్ 5 AM కలుద్దాం. సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్. థ్యాంక్ యూ సార్. ఎండ్ చేశాను సార్.